ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సర్పంచ్గా గెలిపించిన వాణ్ణి అదే జనాలు రాళ్ళు రువ్వుతారు. మనం నవ్వుదాం అనుకుంటే చివరికి మనల్ని ఏడ్చేలా చేశాడు రా పోడా. ఉద్యోగంతో పాటు పరువు కూడా పోయినట్టయింది నాన్న. పోయినట్టంటావేంద్రా, నిజంగానే మన పరువు పోయి ఉండాలి. ఎలక్షన్లో నేను గెలవలేకపోయినా, ఉద్యోగంలో నువ్వు సస్పెండ్ అయినావు. శివపార్వతాల ఇంటికి వెళ్ళాక వాడికట్ట కలిసొచ్చినది. నన్ను సివిల్ డ్రెస్లోకి తీసుకొచ్చిన శివని మాత్రం ప్రాణాలతో వదలకూడదు నాన్న. కాకి చొక్కా తీసేశాక రెక్కలు విరిగిన పక్షిలా ఒక చోటే కూర్చుంటాననుకున్నారు. కానీ టోపీ తీశాక నేనెంత పాపిష్టి పనులు చేస్తానో వాళ్ళకి తెలీదు. అవునరా పోడా, కాకి బట్టలు లేకపోతే నువ్వెంత క్రూరంగా మారతావనేది వాళ్ళకి తెలిసొచ్చేలా చెయ్యాల. అందరి దృష్టిలో నేనొక సస్పెండ్ అయిన ఆఫీసర్ని. నిజానికి వాళ్ళని దెబ్బ కొట్టబోయే రౌడీని. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ దెబ్బ కొట్టాలని చూస్తున్నాను. గంగని గనక దెబ్బ కొడితే మన ఇంట్లో పొగరబోతు నాగవల్లి కూడా నోరు మూసుకుంటుంది. తరువాత శ్రీవల్లి అయినా సరే, శివపార్వతి అయినా సరే భయంతో వణికిపోతారు. నువ్వు చెప్పింది రైటే. అంతవరకు ఈ ఇంట్లో మనకి విలువ ఉండదు. మనం అంటే భయము ఉండదు. ఒకప్పుడు మీ అమ్మ నా మొగుడు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకుండా ఉంటే చాలు అనుకునేది. ఇప్పుడు మారండ నీతులు చెప్పడం మొదలుపెట్టినారు. వీళ్ళకి మన మీద భయం తగ్గి అసహ్యం వచ్చినదిరా. అట్టా ఉంటే చాలా కష్టం. తర్వాత చెప్పిన పని చెయ్యడానికి విసుక్కుంటారు. ముద్ద పెట్టాలన్నా కసురుకుంటారు. నాగవల్లి కూడా అన్నం పెట్టడంలో నీళ్ళివ్వటంలో కూడా తేడా చూపిస్తుంది నాన్న. ఎంత ఆస్తి ఉన్నా ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఎవరికైనా మొత్త బుద్ధి అవుతుంది. నేను భరించలేను నాన్న. ఆ గంగగాడికి చెక్ పెడితే ఈ ఒంటెలు, ఏనుగులు, గుర్రాలు ఏమీ చేయలేవు. ఆలోచనలకి పొంగిపోయి పిచ్చి పనులు చేస్తే మనమే బలైపోతాం రా పోడా. మనం వాడిని చాలాసార్లు దెబ్బ కొట్టాలనుకున్నాం, కానీ ఒక్కసారి కూడా దెబ్బ కొట్టలేకపోయాం. ఈ పని కూడా సరిగ్గా చేయడానికి చేత కాదన్నట్టుగా ఆ గంగగాడు చూస్తాడ్రా. దానికంటే అవమానం మరొకటి ఉండదు. అందుకే ఈసారి పక్కాగా పని పూర్తయ్యే ప్లాన్ చేద్దాం. ఏందది? కార్తీక మాసం అయిపోవస్తుంది. రేపందరూ గుడికి వస్తారు. అక్కడ గంగా దొరుకుతాడు. కానీ తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు నాన్న. జ్వాలాతోరణ వేడుకలు జరుగుతాయి కదా, ఆ మంటని మనం వాడుకోవాలి. అది వేడుక కాదు నాన్న, గంగ ప్రాణం తీయడానికి వాడుక. జైల్లో నుండి విడిపించాను. మళ్ళీ నన్ను ఒంటరిని చేయాలనుకుంటున్నావా? అక్కడుంటే కనీసం నీ నసైనా తగ్గేది. ఇక్కడికొచ్చి తప్పు చేశాననిపిస్తోంది. అయితే మళ్ళీ అరెస్ట్ చేస్తాను. ఎలా అరెస్ట్ చేస్తావు? నేరం నేను చేయలేదని రుజువు చేసావు కదా. నిన్ను అరెస్ట్ చేస్తానన్నది జైల్లో వేయడానికి కాదు, 4 గోడల మధ్య బందీని చేయడానికి. ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? నేనేం తేడాగా మాట్లాడలేదు, నువ్వే అబద్ధాలు చెప్తున్నావు. ఇప్పుడు నేనేం అబద్ధం చెప్పాను? నా మీద కూడా ప్రేమ ఉందని, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని
రాజా సినిమాలో వెంకటేష్ లాగా చెప్పావు. ఇప్పుడు మాత్రం కోపడుతున్నావేంటి? ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నిజంగా నీ మీద నాకు ప్రేమ ఉంది. హా? ఏది? ఎక్కడా? కనిపించదే. అదే ప్రేమంటే అది ఎవరికీ కనబడదు. ఓహో, అలా వచ్చావన్నమాట. నేను మామూలుగానే ఇక్కడికి వచ్చాను. అదే బావా, ప్రేమ అంటే ఇలా మామూలుగా ఉండకూడదు. శివ అని ప్రేమగా మాట్లాడాలి, గోరు ముద్దలు తినిపించాలి, కబుర్లు చెప్పాలి. ఇవన్నీ ఉంటాయి కదా. భోజనం అవ్వగానే ఏ ముచ్చట లేకుండా ఇక్కడికి వచ్చేసావు. మరేం చేయమంటావు? నువ్వు పడుకుంటే గురక పెడతావు, లేదంటే కబుర్లు చెప్తూ నిద్ర చెడగొడతావు. అందుకే ప్రశాంతంగా ఇక్కడ పడుకోవచ్చని బయటకొచ్చాను. అంటే ఏంటి బావా నీ ఉద్దేశం? నేను నీకు నసలా కనిపిస్తున్నానా? నీకు నా ప్రేమ కనిపించట్లేదా? జీవితంలో మొదటిసారి నిజం చెప్తున్నట్టుంది. ఇందాక నా మీద ప్రేమ ఉందంటే మీ చెల్లెళ్ళు ఎలా ఊహించుకున్నారో తెలుసా? ఏం ఊహించుకున్నారు? అక్క, మామూలుగానే శివ వదిన అన్నయ్య మీద ప్రేమతో వాలిపోతుంది. అలాంటిది ఈరోజు అన్నయ్య ప్రేముందని చెప్పాడు కదా. అయితే సినిమాలో చూస్తుంటాం కదా, అలాంటి డ్యూయట్ సాంగ్ ఏదైనా పాడుకుంటూ ఉంటారా? కుముదా, నీ వయసుకి తగ్గ మాటలు మాట్లాడు. నువ్వింకా చిన్నపిల్లవి. ఛ, అందరూ పెళ్ళిడికొచ్చిందంటుంటే ఇంకా చిన్నపిల్ల అంటుందేంటి నన్ను? అదడిగింది కూడా కరెక్టే అక్క. కస్సుబస్సులు ఆడుకునే వాళ్ళు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని చెప్పుకున్నారు కదా. అంటే ఇద్దరూ కలిసిపోయినట్టేనంటావా? చూసాం కదా, మన ముందే శివ అన్నయ్యని కౌగిలించుకున్నా ఆ అన్నయ్య ఏమి మాట్లాడలేదంటే అన్నయ్యకు కూడా నిజంగానే ప్రేమ ఉన్నట్టే కదా. అయినా వాళ్ళిద్దరూ కలిసిపోయి సంతోషంగా ఉంటే అంతకంటే ఏం కావాలి? పడుకోండి. అక్క, నువ్వింకా పడుకోలేదా? లేదక్క, నేను చెప్పింది కరెక్టే కదా. కరెక్టే కాని వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో మనకెలా తెలుస్తుంది? ఆ, వింటే తెలుస్తుంది కదా. ఆ, చూడు బావా, ఏదో ఒక రోజు నా విలువ నీకు తెలుస్తుంది. ఆ రోజు నువ్వే బాధపడతావు. చూడు, ఇప్పుడు పడుకుంటావు కదా, ఆ మంచం కోళ్ళు విరిగిపోతాయి. ఇదే నా శాపం. నిన్ను నిన్ను రాత్రికి బూచోడొచ్చి ఎత్తుకుపోతాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.